ఈ శానిటేషను అంటే శుభ్రంగా ఉంచడం దీనికి సంబంధించి ఇదంతా ఓన్లీ టైం టేబుల్. ఇది మామూలుగా మీకు ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా కూడా చెప్పాలి. అంటే ఒకరు మామూలుగా గ్రౌండ్ ఎట్లా ఊకుతుర్రు, ఒకరేమో బాత్రూమ్లు కడగడము మామూలుగా. అంటే అందరూ అన్ని తీరులా కరెక్ట్గా చేయరాదు, అన్ని పనులు అందరు పర్ఫెక్ట్ ఉండరు. ఒక దాంట్లో ఒకరు చాలా పర్ఫెక్ట్ ఉంటారు, కొంతమంది అంటే ఫాస్ట్గా చేస్తారు. అంటే రూమ్లు ఊకడం కానీ, ఇప్పుడు దుమ్ము దులిపేటోళ్ళు ఉంది, అది ఎట్లా దులిపితే తొందరగా అయిపోతుంది పని. తర్వాత దేన్ని జాగ్రత్త అంటే ఏ జాగ్రత్తలు తీసుకోవాలి దులిపేటప్పుడు అంటే ఉదాహరణకు దుమ్ము ఇట్టి దులితే అంత కళ్ళలో డైరెక్ట్ మీద పడుతుంది. అప్పుడు ఇక మొత్తం కూడా చేయలేవు, ఒక మూల దొరికే వరకే సరిపోతుంది. కానీ మనం చేయడం అనేది ఇక మోటుగా ఇష్టం ఉన్నట్టు అట్లా కాదు. స్మార్ట్ వర్క్ ఉంటుంది, మోటు వర్క్ ఉంటుంది. అంటే స్మార్ట్గా అంటే తక్కువ సమయంలో మంచి తెలివిగా అంత సందర్భానుసారంగా ఏది మళ్ళీ పనిముట్లు కావాలి. ఏ పనిముట్లు లేకుంటే ఇప్పుడు ఈ ఊగాలనుకో, ఏదో ఇరిగిపోయిన సగం పొరక పట్టుకొని గీత ఊకి ఇక అది అంటే వాళ్ళకు అరే పనిముట్టు మంచిగా ఉండాలనే ఆలోచన ఉండాలి. ఇక ఇది పట్టుకొని నేను ఎంతసేపు ఊగుతా అనేది ఆ మనిషి అంటే మనకు అట్లాంటి తెలివితోటి చేయాలి. ఇప్పుడు నీళ్ళు బాత్రూమ్ కడిగేటప్పుడు దాన్ని ఎట్లా కడగాలి. ఇప్పుడు దాంట్లో మనం అంటే మన ఇళ్ళల్లో కూడా ఇట్లా పోయినాక జస్ట్ అది మూత ఓపెన్ ఉన్నప్పుడు ఇట్లా మన ఫ్లష్ అనేది ఇట్లా ఒత్తుతుంటారు. ఫ్లష్ ఒత్తేది అది ఉంటుంది, ఏమో నీళ్ళు పోస్తుంటాం. సరే ఫ్లష్ ఒత్తేదానికైతే మామూలుగా అయితే ఇట్లా తిరుగుకుంటా నీళ్ళు వస్తాయి ఒకేసారి. ఇట్లా అది మూత పెట్టి ఒత్తాలి యాక్చువల్గా, కానీ మామూలుగా ఎవరం కూడా మూత పెట్టి ఒత్తాం. సరే ఇండ్లేమో మామూలుగా మనం ఇండియన్ బాత్రూంలో అయితేమో నీళ్ళు పోస్తాం. కాకుంటే ఆ నీళ్ళు ఎట్లా పోయాలి, ఇప్పుడు మామూలుగా ట్యూబ్ పోతారు పిల్లలు, ఎవరో పోయిరు, మనమే పోయినాం. పోయిన తర్వాత దాన్ని ఎట్లా బయటికి పంపించాలి అన్నప్పుడు ఇక కొంతమంది ఆ జగ్గుల మామూలు బకెట్ల నీళ్ళు ఉంటే ఇక జగ్గుతో ముంచుతారు, ఇక వస్తూ ఉంటారు ఇట్లా. అవి నువ్వు 5 జగ్గులు పోసినా 10 జగ్గులు పోసినా అది పోదు, బకెట్ ఖాళీ అవుతుంది. కానీ పోస్తారు అంటే మీరు కాదు, పిల్లలు కానీ చాలామంది. ఇప్పుడు బడి పిల్లలు పోయిరమ్మా, నేను పిల్లల గురించి చెప్తున్నా. ఇప్పుడు కొంతమంది పెద్దవాళ్ళకి కూడా సరే ఎన్నో కాడ ఉండొచ్చు, కానీ ఇప్పుడు పిల్లలు పోతారు. మీరు పోయినాక మీరు ఏం చెప్తారు అంటే సార్ చెప్పాలి, మీరు కూడా మనం కూడా చెప్పాలి. అన్నీ మనమే పోయి చేయలేం కదా. జర పిల్లలు మీరు బాత్రూమ్ పోయినప్పుడు జర నీళ్ళు పోయిర్రా అని చెప్పాలి. తర్వాత ఇప్పుడు ఓడన్నా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మనకు ట్యూబ్ అయినా ఒకప్పుడైతే ఇక ఇంటికి పంపించేది, కానీ ఇక పేరెంట్స్ అంటే తల్లిదండ్రులు ఏమంటారు, మీ బయటకు పంపిస్తే గవర్నమెంట్ బయటకు పంపిస్తే ఊరికే మా పోరగాడు బయట తిరుగుతుండు సార్, ఇటు చేస్తుండు సార్ అని అంటున్నారు కదా. మరి అలాంటిది రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, మన దాంట్లోకే పంపించాలి. మరి మన దాంట్లోకే పంపించాలంటే మరి నీళ్ళు ఎవరు పోయాలి, పోయినోడే పోయాలి. అమ్మాయి పోతుందా 4వ తరగతి 5వ తరగతి అబ్బాయా పోయితే వాళ్ళే నీళ్ళు పోయాలి. వాళ్ళకి ఏంది తెలియక ఏం చేస్తుంటారు, ఇక గిన్నెని మొత్తం బకెట్ అంతా కాల్ చేసి వస్తారు. మళ్ళీ మీకే బాధ, మళ్ళీ నీళ్ళు మోసుకపోవాలో లేదా నల్ల దిప్పాలనో మోటార్ పెట్టాలనో ఇవన్నీ ఉంటాయి. కానీ మరి ఎలా పోయాలనేది సరే మీరు కూడా దగ్గర అర్ధాకా పోతారు కాబట్టి దగ్గర ఉన్నప్పుడు పిల్లలకు అరే ఒకసారి మీరు పోయిర్రు చూసిర్రు, ఓడి పోయిండో చూసిర్రు, మళ్ళీ బయటకు వచ్చిండు, అది పోయే వరకు అంత గలీజ్ ఉంది. కనీసం హెడ్ మాస్టర్ సార్కి చెప్పాలి. మీరు లేదా అబ్బాయి అయితే ఇక మీ ఊళ్ళో ఎట్టుంటుంది, మీకు అందరికీ చుట్టాలి. అల్లుడు అవుతాడు, మనవడో అవుతాడు, ఏం మనవడా లేదా అల్లుడా లేదా కొడుకా లేదా ఏం రా అది ఇది అని అంటుంటారు. పిలిచినప్పుడు వానికి ఇట్లా కాదురా పోసేది, నువ్వు రా అని చెప్పి ఒకేసారి ఇట్లా మొత్తం ఎప్పుడైనా పోయినప్పుడు పోయాలి. మీ ఇంట్లో అయినా అట్లా పోయాలి. ఇది అంతా ఏంటంటే మనం నలుగురికి మంచి చేయడం అంతే. ఇక సరే అది జీతం ఇంత వస్తుంది, అది వస్తుంది, అది కూడా కావాల్సిందే. బతుకు తెరువు కోసమే ఎవరమైనా ఇప్పుడు మేము డ్యూటీ చేసినా ప్రతి ఒక్కరు అందరం పని చేసినా ఇంత అంతో జీతం రావాల్సిందే. కానీ కొంత ఏంటంటే బాధ్యతగా రెస్పాన్సిబిలిటీగా కొంత ఎక్కువ కూడా చేస్తారు. తనతో పాటు తనకు ఎంత లాభం ఉన్నదో కాకుండా ఇంకా అదనంగా కూడా బయట వాళ్ళకి సేవ చేసేటోళ్ళు ఉంటారు. ఇక నీ ఇంట్లో పని వదిలిపెట్టి జరరా అనగానే ఇక పోయి చేసేటోళ్ళం చాలామంది ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఒక్కోసారి ఏమైందంటే వాళ్ళు ఇచ్చేది 3000 5,000 అనుకుంటా. ఇక సరే అది ఇచ్చిన దాంట్లో అవసరమైతే ఇంత ఎక్కువ ఆ పిల్లల కోసం మనం కూడా కొంత చేయాల్సి అయితే ఉంటుంది. అట్లా చేసేటప్పుడు ఇప్పుడు ఇలాంటి మీ బళ్ళల్లో కూడా ఎవరైనా జరుగుతున్నప్పుడు ఏమేం జరుగుతుంది, పిల్లలు పోయి ఏమైనా గలీజ్ చేసి ఆ టాయిలెట్ పోసినా కానీ ఓడోడు టాయిలెట్ ఎట్లా పోస్తారు, ఆ బాత్రూమ్ దాంట్లో పోయిపోయాక ఆ గేట్ దగ్గరనే పోస్తారు. 1వ తరగతిలో చిన్నపిల్లలు కొంతమంది స్టైల్గా ఒకడు గోడ పోస్తాడు, ఓడు ఇక అసలు రకరకాల తీర్ల మొత్తం మీద మనకు స్మెల్ రావద్దు అని ఇప్పుడు ఆఫీసర్ వస్తాడు.
వచ్చి ఏమైందా ఇక్కడ పోయి ఇది చూస్తాడు, ఏంది అంత వాసన వస్తుంది కదా అంటాడు, ఇట్లా అంటాడు. మరి మీకు మరి హెడ్ మాస్టర్ ఏమైంది సార్ అది ఇస్తలేరా క్లీనర్ కానీ లేకపోతే సర్పో ఏదన్నా ఇస్తలేరా అని అంటాడు. ఇస్తున్నామని ఆయన అన్నాను అనుకో, ఉన్నదా అమ్మ ఉన్నది, మరి ఎంత వాసన వస్తుంది అని మళ్ళీ మిమ్మల్ని అంటారు. కాబట్టి ఇలాంటివన్నీ కూడా మీరు కూడా హెడ్ మాస్టర్ దృష్టికి తీసుకుపోవాలి, పిల్లల దృష్టికి తీసుకుపోవాలి. పిల్లలతో కూడా సరే సార్ మీరేనా చెప్పురు సార్ జరా మీరు అని మీ పక్కన ఉండి జరా మీరు ఇవాళ కాకుండా తెల్లారి హెడ్ మాస్టర్ అది బడి ప్రార్థన అయ్యేటప్పుడు జర చెప్పురు సార్ జర మొత్తం నిన్న గిట్ట చేసి పొద్దున్నాక కడగడం. అందుకనే కరెక్టే ఈమె అనేది పొద్దుగాల ఒకసారి కడిగి వస్తాం, కడిగి వచ్చినాక ఆడు ఓడు గోడకు పోసే ఓడు ఆడ పోసే ఓడు ఈడ పోసే మళ్ళీ వాసన వస్తుండే మేము ఏం చేయాలంటుంది. ఉంటాయి కదా సార్ అవి అందులో వచ్చి పోస్తారు. వాటికి గబాగిళ్ళ నుంచి తెచ్చి నీళ్ళు పోస్తానికి కూడా బర్వే. అది పొద్దున్న దాకా ఎట్లుంటుంది సార్? ఇప్పుడు మీరు వచ్చేయమంటారు అమ్మని బాత్రూమ్ కడుగుతలేవు అంటే అది పచ్చి ఉంటుంది, బయట దొరికి లోపలికి వచ్చేసరికి బుడ్డ బుడ్డ అవుతుంది. పొద్దున్న దాకా బాత్రూమ్ చూసుకుంటుంటే ఏంటే సార్ విలువ బయట పని ఎట్లేదు. ఓకే ఓకే అదే మరి అదే హెడ్ మాస్టర్ సార్ తోటి కూడా మీరు అట్లా అన్నారా? ఏం అడిగినావు అంటే ఏం చూసాం పొద్దుతా చూసామా సార్? సార్ అట్లా అంటావా సార్? పెద్దవాళ్ళు ఏమని అడిగారు? మన పని మనం ఏదో పొద్దున పోగానే చేసాము, కొద్దిసేపు అరే బాత్రూమ్ కడిగినావా అంటారు. అరే ఆల్రెడీ పోసేస్తాడు. ఒక్కొక్కడు ఏం చేస్తాడు కదా, గోడకే పోస్తాడు, ఆ డబ్బాలలో కూడా పోస్తాడు. గలీజ్ ఉంటుంది కూరలు అమ్మా వస్తాయి వస్తాయి. ఊర్లలో పెద్ద పెద్ద మాటలు కూడా ఇప్పుడు చిన్నపిల్లలు ఎండిఓ సారో మధ్యాహ్నం అట్లా వస్తాడు. వచ్చేసరికి అది ఎట్లుంటది అట్లుంటది. అప్పుడు మాది ఏందిగా ఏమో ఊకలేదా హెచ్ఎంసార్కి ఎక్కిపోతాడు. ఆ సార్ మళ్ళీ ఏమైంది నువ్వు ఊకలేదా ఈరోజు మీరు ఊకింది చూడాలి, సిసి కెమెరాలు ఆన్ చేయమని చెప్తాం పొద్దున్నే చదివి మేము ఏం చేస్తున్నామో ఏంటనేది ఆల్రెడీ సిసి కెమెరాలు ఉంటాయి. కొంచెమన్నా టెస్ట్ కూడా ఉంటుంది సార్, అర్థం చేసుకోవాలి. అదిగాడు ఇదిగాడు అంటే కడతాడు ఉంటుంది సార్. ఒక రోజు శాతం కాలేదో బాగున్నాడు అది అంతే ఇక గలీజు. తెల్లారి వరకు డబ్బులు పెడతారు, ఆ బాత్రూంలో నీళ్ళు ఉంటావు, అంత గలీజ్ గలీజు. రోజు అడుగుతారా? 4 రోజులకు ఒకసారి అడుగుతారా? రోజు అడుగుతారా? మోడల్ స్కూల్లో రోజు ఓకే మస్తు గలీజ్ గలీజ్ చేస్తారు. ఒకరి తర్వాత ఒకరు మాట్లాడరు. అదే ఆగండి ఆగండి మా మాట్లాడుతుంది ఆయన. అంటే ఏమున్నాయి ఎప్పుడు అదే చేయాలా సార్? ఒక పద్ధతి చేసుకుంటే మనకే మంచిగా ఉంటది కదా. అంటే ఇప్పుడు ఇలా మోడల్ స్కూల్లో పెద్ద 10వ తరగతి దాకా ఉంటారు అనుకుంటారా? ఉంటారు. ఇక నువ్వు ఎందుకున్నావా? మీరు అన్నట్టు అన్నం తిన్న తర్వాత తొక్కలు పడేయడం, గుడ్డు పడేయడం, కరేపాకు పడేస్తారు, అన్ని పడేస్తారు. పక్క పెట్టుకుని అవతల పడేది డబ్బా తెచ్చి దగ్గర తిన దగ్గర కూడా పెట్టినా కూడా వెయ్యం. ఏం చేయాలి నేను
ఏం చేస్తాను ఇట్లా మాట్లాడతారు పిల్లలు. అప్పుడు ఏం చేస్తారు ఓకే కోడిగుడ్డుది ఇట్లా చేసినప్పుడు దురదృష్టవద్దు ఆ కోతులు తెలుస్తుంది మా జమ్మకొండ దురదృష్టం వచ్చి గిత్త అది పెట్టిపోయినా కూడా అది ఎత్తేయాలి ఫస్ట్ అవకాశం. ఆ చెట్టు మీద దునుకుద్ది మండలు ఉన్నాయి మనకి రాండా కానీ హెచ్ఎం సార్ వస్తాడు ఏమైనా అంత ఇది ఉన్నదంటే దులుపుకున్నదంటే ఎట్లా అమ్మో ఇప్పుడు మళ్ళీ సార్కి వస్తాడు జిల్లా కలెక్టర్కి వస్తాడు జీవో వస్తాడు మరి ఎవరు వస్తారు అంటే ఇప్పుడు మేము చేస్తాము 6 గంటలకు పోతాం సార్ 6 గంటల పోయి చేసింది అంతా మేము ఒట్టిగానే ఒకటే మాటలు తీసేస్తుండు తీసేస్తుడు హెచ్ఎం సార్ ఒకటే మాటలు తీసేస్తుడు మీరు ఏం చేస్తారు ఏం చేయరు ఒక్కటే నిమిషంలో తీసేస్తున్నారు. సరే 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 మేము కూడా చెప్తాము. మేము కూలి పని చేస్తుండొచ్చు మీరు జాబ్ చేస్తుండొచ్చు కానీ మాకైతే ఇల్లువే ఉంటుంది సార్. యాక్చువల్గా మీకు విలువ ఉండదు అనేది సరే లెక్క ప్రకారం అయితే మీ వల్లనే ఇప్పుడు ప్రస్తుతం ఎన్ని రోగాలు రాకుండా ఉండడం అయినా ఈ శానిటేషన్ వర్క్ అనేది అంత ఈజీ కాదు. సరే మీరు సొంతంగా రిస్క్ తీసుకొని ఆ మధ్య కరోనా అప్పుడు ప్రధానమంత్రి కూడా వాళ్ళకు కాళ్ళు మొక్కి వాళ్ళని చేసి సన్మానం చేయడం అందరం కూడా నిజానికి ఎవరు మీకు రాలే అప్పుడు 2500 ఉండేది. ఆ ఉన్న 2500 కూడా ఇక రాలేదు. అప్పటి నుంచి మొత్తం తీసేసిరు ఇక లెక్కకు. అప్పటి నుంచే స్కావెంజరు చెట్లకు నీళ్లు పెట్టుడు పాపం. అప్పుడు బిందెలతో నీళ్లు కూడా మోసుకొచ్చి కూడా చెట్లను కాపాడిర్రు చాలా చేసి. అవును అప్పుడు మొత్తం మీరు అన్నట్టు ఉపాధి హామీలేమో ఏడబడతారో చెట్లు అంటే మధ్యలో కూడా పెట్టిర్రు. ఆ చెట్లను కాపాడడం కోసం చాలా కష్టపడ్డారు. సరే ఇప్పటికి కూడా మీరు చెట్లను కాపాడుతున్నారు, బాత్రూమ్లు కడుగుతున్నారు, మళ్ళీ రూమ్స్ తూర్చాలి, ఇవన్నీ కూడా చేయాల్సిందే. అంటే మీకు ప్రహరీ కూడా లేవా? ఉన్నా కానీ ఆ గేటు ఓపెన్ చేసినప్పుడు ఓ రాదు పోదనే నేను అర్థం. ఇదంటే నువ్వు ఎందుకు కడతలేవు? నువ్వు అవసరం లేదయా చిన్నగా ఏం చేస్తావు? నువ్వు అవసరం లేదు వద్దు అని ఆయన ఒక లీడర్ చెప్తాడు. ఇక లీడర్ చెప్తాడు ఈ లీడర్ నువ్వేమొద్దు మంచిగా చేస్తాడు. అదే కారణం ఇప్పుడు ఇలా వచ్చిన మా హెచ్ఎం సార్ అదే కారణం. ఇప్పుడు అలాంటివి ఉన్నాయి. ఇప్పుడు అట్టే ఉన్నాయి సార్. ఇప్పుడు సెల్లు కూడా ఉన్నాయి. సరే 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 చాలా మనం చీపో చూస్తుంటే మీరు గానే అర్థం చేసుకోవాలంటే విలువ లేదా సార్? అది తప్పులే అంటే అంత అల్కగా ఉట్టిగానే చిన్న జాబు సరే తిట్టినా చేసినా అది కొంచెం కొన్ని రోజులకు ఏమైనా అయితే మళ్ళీ వేరే వాడైతే ఆర్ట్ షాప్ గవర్నమెంట్ అయితే మేము ఎక్కడ పోతాం మా ఫీలింగ్ ఉంటుంది. సరే ఇప్పుడు మొన్న కూడా జిల్లాలో ట్రైనింగ్ 40 ఏళ్ళ నుంచి కూడా వాళ్ళ నాన్న చేసిండు తాత అట్లా చేసుకుంటూ చేసి 50 ఏళ్ళ నుంచి చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సరే అట్లా కష్టం అది మేము కూడా ఉపాధ్యాయ లేదు వాడు సైన్ లేదు ఇంకోసారి వస్తాడు ఏదమ్మా నువ్వు ఏం చేసినా ఏది 5 ఏళ్ళ నుంచి అంటున్నావు ఏదమ్మా కూలికి వచ్చినాం ఈ రోజు కూలి తీసుకుని అవతల వాడుతున్నాం అన్నదే ఉంది సార్.
సార్ మాకు. ఉంది అంతే. మాకు రిజిస్టర్ సైన్ పెట్టడం కావాలి. మాకు గీతాలు ఎక్కువ కావాలి సార్. ఈ కుర్కి పని ఎవరు చేయలేరు. మీటింగ్ ఎక్కడ కాలేదు. ఓకే ఓకే. ఆ సిగ్నేచర్ ఏదో కొంచెం పెడితే మాకు కూడా కొంచెం ధీమా ఉంటది. మాకన్నా ఒక బుక్ ఉండాలి, మేము లెక్కలు పెట్టాలి, మేము పని చేసినట్టు చూపించాలి. ఈ టైం కోసం మీకు తెలుస్తుంది. చేస్తున్నావు అమ్మకి సైన్ పెట్టు, నువ్వు చేసినది ఎట్లా మాకు సాగపోతే నా వేలు ఉంటాడు, వేలు సార్ వచ్చేవాడు ఏదో మాకు 5-6 ఏళ్ళు అంటున్నావు, 7 ఏళ్ళు అంటున్నావు, నీకు బుక్ ఉందా, నీ సైన్ ఉందా, నేను ఎక్కడ నమ్మాలి? మేము పర్చేజ్ చేసుకోవాలి. మేము ఏం చేయాలి అప్పుడు? మోడల్స్కి మేము 2 రోజులు 3 రోజులు పోయినాం సార్. పోతే అన్నాడు ఒకసారి వచ్చి అన్నాడు ఎన్ని గంటలకు వస్తారు, ఎన్ని గంటలకు పోతున్నాం అన్నాడు. అంటే ఎన్ని గంటలకు వచ్చి ఎన్ని గంటలకు పోయేది మరి మీకు తెలియదా సార్? మేము ఎన్ని గంటలకు వచ్చాము, 6 గంటలకు 7 గంటలకు వస్తున్నాము. 7 గంటలకు వస్తున్నాము, 5:30 పోతున్నాం సార్ అని అంటే నువ్వు ఇంత పనుకున్నావు అని ఫోటో తీసి పెట్టిన రోజు నా 3 రోజులు వస్తే ఫోటో పెట్టిన ప్రిన్సిపల్ ఫోటో పెడితే ఎందుకమ్మా ఫోటోలు పెట్టినాను. మరి ఆ సార్ వచ్చి ఎన్ని గంటలకు పోతున్నారు, ఎన్ని గంటలకు వస్తురమ్మా, ఏం అడ్రస్ లేదా మీ దాన్ని? అడ్రస్ ఉండదు లేదు, ఇప్పుడు చూసుకోసా మేడం అని అడిగాను. అంటే వద్దమ్మా నేనంటే నువ్వు ఫోటో పెట్టాలి కానీ కావాలంటే పెడతావా అంటే మరి ఈ సార్ వచ్చి బెదిరిస్తాడు, ఆ సార్ వచ్చి బెదిరిస్తాడు, మా పరిస్థితి ఏంటి? సార్ అంటే నువ్వు ఎప్పుడో వస్తావు ఎప్పుడో వద్దు, నీకు టైం జీతం వస్తుంది 20,000 వస్తాయి, మాకు ఇచ్చే 5,000కు నువ్వు ఎన్ని గంటలకు వచ్చి ఎన్ని గంటలకు పోతున్నావు అంటే మాకేమనిపించదు సార్. సరే మీకున్న పరిస్థితులలో సరే అది ఏ టైం వరకు ఎట్లా చేయాలి మీకు అంటే మీకున్న జాబ్ చార్ట్లో మీరు మొత్తం మీద తరగతి గదులు శుభ్రం చేయడం, బాత్రూమ్ కానీ గ్రౌండ్ కానీ సరే అవి శుభ్రం చేసుకోవాలి. మీరు అన్నట్టు ఇప్పుడు మీరు అందరూ చెప్తున్నట్టు సరే కొంత రెస్పెక్ట్ గౌరవం లేదు, ఒక సంతకం పెట్టించేది లేదు, మమ్మల్ని అసలు ఇట్లా జస్ట్ ఉట్టిగా తీసేస్తున్నారు, మమ్మల్ని అసలు విలువే లేకుండా ఫుడ్ చూస్తారు, కూర ఏదనేది ఫస్ట్ ప్రత్యేకంగా చూస్తారు. 5 నిమిషాలు మాకు కేటాయించారా? ఏం చేస్తున్నావు, ఏందమ్మా నీదేంటి జాబు అనొచ్చు కదా. వస్తారు 2 పోలీసులు ఎప్పుడో ఒకసారి వస్తారు, ఇవాళ ఎత్తుతావా ఇది అంతా చెత్త రౌండ్ 2 ఎత్తుతా అయ్యారా ఏం చేస్తున్నావు అమ్మాయి ప్రాబ్లమ్స్ అంటే ఇవే చెప్తున్నారు సార్. అంటే వాళ్ళు సార్ ఎంఈఓ సార్ ఇప్పటికీ హెడ్ మాస్టర్లకు సార్ సలహాలు అంటే ఏదున్నా సారు చాలా గౌరవిస్తాడు. మొన్న మహిళా సంఘ దినోత్సవం నాడు కూడా ఇక్కడ వంట చేసే పనులకు కానీ ఈ ఊకేటోళ్ళకి కూడా సన్మానం కూడా చేసిండు. అంటే సారే ఇక్కడ ఈ బడికి కూడా హెడ్ మాస్టర్, తర్వాత ఈ మండలం మొత్తం హెడ్ మాస్టర్లకు కూడా సారే ఎంఈఓ ఈ స్కూల్లో అందరికి కూడా ఇప్పటిదాకా సార్ కూడా అదే చెప్పిండు, వంట వాళ్ళు ఎట్లుండాలి ఏంది అనేది కూడా చెప్పిండు. సరే మీ బాధలు కూడా ఇప్పుడు కూడా నేను కూడా సార్కు మీరు చెప్పినవన్నీ కూడా సరే ఇప్పుడే సార్ వచ్చిండు, సార్ కూడా మళ్ళీ హెడ్ మాస్టర్ల మీటింగ్లో ఉన్నాయి చెప్తాడు కూడా. స్కావెంజర్ అంటే ఊకేది మీరే కదా ఊకడం అంటే మీకు అన్ని మా ఇంట్లో ఏమన్నా చేస్తామో చేయమని బల్లాల్లో మాత్రం అందరు పిల్లలు ఉంటారు కాబట్టి మేము నీట్గా చేస్తాం సార్. నీట్గా చేసినప్పుడు ఆయన ఈ సార్ వచ్చి వంక పెడతాడు, ఆ సార్ ఎట్లా వంక పెడతాడు, మాకు చేసే తప్పదు, జర్ర కొంచెం మిస్టేక్ అయితే అందరు అంటారు సార్. ఇద్దరు ఒక్కొక్క బడి చుట్టూ ఇంటి ఎత్తు రాసులు ఎప్పుడో సార్ అవన్నీ ఎత్తుకొస్తేప్పుడే ఈ సార్ కూడా వచ్చిందంట అక్కడ అన్ని చూసి కూడా పెట్టి మేడాల సార్లు ఇంత నీట్గా చేస్తారు, ఇంత ఎత్తు రాసులు వాడ ఉన్నాయి గ్రౌండ్ మొత్తము అన్నీ చేసిరండి. మాకు ఒక రిజిస్టర్ కావాలి సార్, మాకు చీకీలు అంటే ఉబ్బరు తీసేయకుండా మాకు ఒక రిజిస్టర్ ఉంటే మేము ఎన్ని గంటలకు పోతాం ఎన్ని గంటలకు పోతే మాకు అర్థమవుతుంది, మీరు రిజిస్టర్లో సైన్ పెట్టి పని చేసుకుంటాం. మేము 10 ఏళ్ళ నుంచి చేస్తున్నాం అంటే ఇప్పుడు కొత్త హెడ్ మాస్టర్ వచ్చినప్పుడు మేము ఎప్పటి నుంచి చేస్తున్నాం అంటే మాకు గుర్తింపు లేదు కదా అనేది ఒకటి అంటున్నారు. కనీసం మేము సంవత్సరంలో ఎక్కినాం అనేదన్నా ఏదన్నా రికార్డు ఉండాలని ఒకటి మాట్లాడుతున్నాం. అవుతుందమ్మా.